నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మా ఇంటి దగ్గర ఈరోజు ఫుల్గా వర్షం పడుతుందండి. ఇదిగోండి కొంచెంగా మీకు చూపిద్దామని చెప్పి వీడియోకి తీస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పి మరీ అడుగుతున్నాను. చూడండి ఇదిగోండి వర్షం ఇట్లా పడుతుంది. ఇంటి దగ్గర వాతావరణం మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంది. పొద్దున్నే టైము 10:30 అట్లా అవుతుందండి. అసలు చాలా చీకటిగా కూడా ఉంది. బాగా వర్షం పడిందండి, ఒక రోజంతా పడింది. ఆ రోజైతే ఇది 3 డేస్ బ్యాక్ తీసిన వీడియో అనండి. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా పడుతుందో వర్షం అని చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా వంటది ఏమి చేయలేదు. టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఈయన వర్షంగా ఉందని చెప్పి డ్యూటీకి వెళ్ళాలని చెప్పి కూడా ఆగిపోయారు. అసలు బయట పెట్టడానికి లేదండి కాలు, అంత పెద్ద వర్షమే పడింది. గాలి, చలిగాలి ఇలాగ వర్షం పడుతుంటే ఇంకేం వెళ్తారు బయటికి. ఇంకా వెళ్ళకుండా ఆగిపోయారనమాట. ఇవన్నీ మొక్కలైతే ఎంత పచ్చగా చక్కగా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. మనీ ప్లాంట్ అయితే చాలా బాగుంది. కొంచెంగా వీడియో తీశాను అనమాట. ఇంకా సర్లే ఇదంతా చూపించిన తర్వాత వంట అది చేయాలి. ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇవన్నీ చూస్తున్నారా. ఇదేమో ఆ పక్షుల కోసం అని చెప్పి పెట్టామండి, బియ్యం అది వేసి. పిచ్చుకలు ఏమన్నా వస్తున్నాయి అప్పుడప్పుడు. ఈసారి వీడియో తీస్తానులేండి వచ్చినప్పుడు. ఇంకా ఇంట్లోకి వచ్చానండి. వచ్చి ఇదిగోండి ఇదేమో రైస్ పెట్టాను. రైస్ పెట్టి ఈ కుక్కర్లోనేమో చామదుంపలు పులుసు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దుంపలు పెట్టాను. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఇది అయిపోయింది, ఇంకా కూర చేద్దాము. ఈ వంట అంతా అయిపోయిన తర్వాత నేను పని చేయాలని చెప్పి పెట్టుకున్నానండి. ఇంతలో సాయంత్రానికి టిఫిన్కి కూడా ఇప్పుడే కొంచెం పప్పు మిక్సీ పట్టేశాను పిండి. ఎందుకంటే సాయంత్రానికి బాగుంటుంది. అప్పటికప్పుడు పట్టిన పిండి అయితే అంతగా బాగుండదని చెప్పి మధ్యాహ్నమే పట్టేశాను అనమాట. 12 అట్లా అవుతుందండి టైం ఇప్పుడు. ఇంకా మిక్సీ పట్టేశాను దోశలకి, ఈవినింగ్ టిఫిన్ అని చెప్పి. ఇంకా చిన్నపిల్లలకి బొట్టు చేస్తారు కదండి, సగ్గుబియ్యంతో సాదు బొట్టు అంటారు. అది చేద్దామని చెప్పి నేను యూట్యూబ్లోనే చూశానండి. సరే ట్రై చేద్దామని చెప్పి ఇదిగోండి ఇది దీపారాధన పెద్ద ప్రమిద, అఖండ దీపం ఉంటుంది కదండి, ఆ ప్రమిద మేము ఒక పూజకి వాడాము. ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు వాడామండి. ఇక అది అలానే ఉంది కదా. ఇంకా వేరేది పెట్టుకుంటే చాలా నలిపైపోయి ఇంకా పాత్ర వాడటానికి కూడా అంత మంచిగా అనిపించదని చెప్పి ఇంకా ఈ ప్రమిదనైతే తీసుకుని ఇలాగా వేడి చేస్తున్నానండి. సగ్గుబియ్యం కొంచెం మాత్రమే చేస్తున్నాను. మంచిగా కుదిరితే ఎక్కువగానే చేసుకోవచ్చు, ఎందుకులే అని చెప్పి కొంచెం మాత్రమే చేస్తున్నాను. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కదా. మా చిన్నప్పుడు చేసేవాళ్ళండి, కానీ చూసేది తక్కువ అనమాట. అప్పట్లో కొబ్బరి చిప్పలో వేసి ఇలాగ బొట్టు వేలుతోటి రుద్ది కొంచెం నీళ్లు పోసి చిన్నపిల్లలకి పెట్టేవాళ్ళండి. ఎందుకంటే ఈ తిలకాలు అవి తీసుకొస్తే నుదుటన వాళ్ళకి ఏమైనా ఎలర్జీ అలాంటివి ఏమైనా వస్తే చిన్నపిల్లలు కదా, ర్యాషెస్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఇలా చేసేవాళ్ళు. ఇంకా ఎంతకి ఏగకపోతుంటే కొంచెంగా అగ్గిపుల్ల గీసేసి ఇలాగ కాల్చేస్తున్నానండి. కొంచెం తెల్లగా ఉన్నాయి కదా. ఇది కిందేమో సిమ్లో పెట్టేశాను, పైనేమో ఇలాగ మంచిగా మాడిపోతుందిలే అని చెప్పి యూట్యూబ్లో ఇలానే చూపించారండి నేను చూసిన ఛానల్లో. అందుకని చెప్పి నేనైతే సొంతంగా ఏం తయారు చేయట్లేదు, అది చూసే కొంచెంగా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఇలా మొత్తం కాలిపోయిన తర్వాత ఇలా నల్లగా వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత మనం ఎప్పటికప్పుడు గంటితో తిప్పుకుంటూ ఉండాలి. బాగా జిగురు వస్తుంది అనమాట. ఈ జిగురు ఉంటేనే మనం బొట్టు పెట్టినా కూడా మొఖాన నిలబడుతుంది చంటిబిడ్డలకి. చాలా బాగుంటుంది అనమాట, మెరుస్తూ కూడా. అందుకని చెప్పి ఇక ఎందుకులే బొట్టు తయారు చేద్దాము అని చెప్పి ఇలాగ తయారు చేస్తున్నానండి. ఇంకా దగ్గర పడిపోయింది, తీసేసి మొత్తం అయిపోయింది. మంటంతా ఆగిపోయింది. కొంచెంగా నీళ్లు పోసాను. నీళ్లు పోసి ఇదంతా
వేరొక మిక్సీ జార్లోకి తీసుకొని వేద్దామని చెప్పి మొత్తం నీట్గా ఇదంతా తుడిచేసి ఒక పక్కకి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా గసగసగా ఉంటుంది కదా, అదంతా మిక్సీలో పట్టుకుని మనం ఎలాగా ఈ పిండి పట్టుకుంటాం కదా, అలాగే మిక్సీలో మెత్తగా పట్టేసేసుకుని కొంచెంగా ఇంకా నీళ్ళు సరిపోలేదు, అడుగు బాగా కాలిపోయిందని చెప్పి ఇంకా స్పూన్తో తీస్తున్నాను. ఈ జారు చట్నీలకు అట్లాగా వాడుతూ ఉంటాను కదా, కొంచెం కారంగా ఉంటుంది. పిల్లలకి మళ్ళీ మొఖాన్ని బొట్టు పెడితే కొంచెం మంటలాగా అనిపిస్తుంది కదా, వాళ్ళది సున్నితమైన శరీరం ఎందుకులే అని చెప్పి ఈ మాత్రంగా జారంతా వేడి నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళు పోసి వాష్ చేస్తున్నాను అనమాట. మంచిగా ఒక 5 నిమిషాలు ఉంచాను. కారం అట్లా ఏదన్నా ఘాటు ఉన్నా పోతుందని చెప్పి, అందుకని చెప్పి కొంచెంగా వేడి నీళ్ళు కాసి ఇలా మంచిగా క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అది వడపోయలేదు, ఇప్పుడు కాదు వడపోసేది. ఆ కాల్చిందంతా సగ్గుబియ్యం కాల్చిన రద్దంతా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టుకోవాలి కదా, ఇంత నీట్గా కడిగేసుకున్నాను. ఇంక ఇదంతా ఈ పొడిగా ఉన్నదంతా నీట్గా తీసేసి చూడండి, అది ప్రమిదంతా ఎంత బ్లాక్ అయిపోయిందో. అదే ఇంట్లో ఏదైనా కళాయి పెట్టుంటే ఇక ఎందుకు వంట చేయడానికి కూడా ఉపయోగించడానికి మంచిగా అనిపించేది కాదు. నేను ఈ మట్టి మూకుడులాగా పెట్టడమే మంచిదయ్యింది అని అనుకున్నాను. ఇంక ఇదంతా నీట్గా వేసేసి దీనిలో మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇలా ఉంది కానీ చూస్తానికి చాలా చాలా బ్లాక్ కలర్ వచ్చిందండి. ఇంకా మళ్ళీ అంటే పోసేసాను, మళ్ళీ కాదు వడపోయాలి కదా అని చెప్పి మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ మాత్రంగా కొంచెమే ఫిల్టర్ అయిన తర్వాత ఇంకా అదంతా దగ్గరగా మరగనిచ్చేసేయాలి. ఈ నీరంతా, ఈ వాటర్ అంతా దగ్గరగా మరిగిన తర్వాత లిక్విడ్ లాగా వస్తుందండి బ్లాక్ కలర్లో. అసలు ఎంత మంచి స్మెల్గా ఉందో. సగ్గుబియ్యం జావ మాడిపోయినా కూడా ఇది ఉడికేటప్పుడు మరిగేటప్పుడు మంచి సువాసనగా వచ్చిందండి రూమ్ అయితే. ఇంకా ఇలాగా దగ్గర పడే వరకు చాలా దగ్గర పడిపోవాలి. పడిపోయిన తర్వాత కట్టేసాను. ఇదిగోండి, ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఇలా ఉందండి. ఇది కొంచెం ఎండలో పెట్టేసేస్తే ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు ఒక నీరు చుక్క వేసి ఇలా సాది పెట్టుకుంటారనమాట. అందుకని చెప్పి ఇలా తయారు చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఉంటానండి. థ్యాంక్ యూ.